అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి, అలాగే వెలిగించాక ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులు జత చేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేదా ఇంట్లో దేవుని మందిరంలో కానీ దేవాలయంలో కానీ దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వలన ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. 365 ఒత్తుల దీపాన్ని ఎక్కడ వెలిగించుకోవాలనుకుంటారో అక్కడ బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మం ముగ్గుపై పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఉంచాలి. పసుపుతో వినాయకుడు చేసి తమలపాకుపై పెట్టాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని ఏకహారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి. దీపానికి గంధం, కుంకుమ, బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి. ముందుగా పసుపు వినాయకుని ఆవాహన చేసి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమలతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి. తరువాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకుని అక్షింతలు, పూలు వినాయకునిపై వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు స్వామివారిపై వేసి వినాయకుడు దగ్గర ఉన్న అక్షింతలు తీసుకుని మన తలపై వేసుకోవాలి. కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అని లేదా ఓం నమ శివాయ అని స్వామివారి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి. అలా వెలుగుతూ ఉన్న 365 ఒత్తుల దీపాన్ని పసుపు, కుంకుమ, అక్షంతలు అలాగే పూలతో పూజించాలి. అలాగే 365 ఒత్తుల దీపానికి ధూపాన్ని చూపించాలి. అలా వెలుగుతున్న దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి. లేదా చలిమిడి, వడపప్పు, పానకం, పరమాన్నం వంటివి సమర్పించుకోవచ్చు. తరువాత ఆ దీపానికి కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇక చివరగా కర్పూర హారతి వెలిగించి దీపానికి చూపించాలి. ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే మంచిది. లేదా ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. ఈ విధంగా 365 ఒత్తులు ఆహుతి అయ్యే వరకు అక్కడే ఉండాలి. అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుళ్ళో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండాలని భావించి చాలామంది ఇంట్లో ఉండే తులసికోట దగ్గర ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. ఇలా ఈ ఒత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకెళ్లి మొక్క పాదుల్లో వేయాలి. లేదా నీటిలో వేసి ఆ నీటిని చెట్ల మొదల్లో పొయ్యాలి. ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా 365 ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, నాగుల చవితి, అమావాస్య రోజు కూడా ఈ ఒత్తులను వెలిగించుకోవచ్చు. ఈ విధంగా 365 ఒత్తులను వెలిగిస్తే మీరు 365 రోజులు దీపాలు వెలిగించినంత ఫలితాన్ని పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.